ఒకవేళ అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నువ్వు చేయని నేరము నీ మీద వేయబడినప్పుడు, ఒకవేళ ప్రజలు అవమానకరంగా నిన్ను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒకవేళ తట్టుకోలేని భయంకరమైన శారీరకమైన హింసను లేకపోతే శారీరకమైన శ్రమ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, ఒక వ్యాధి వలన భయంకరమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, ట్రీట్మెంట్ తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, లేక నువ్వు బాగా ప్రేమించిన వారు శ్రమ పడుతూ ఉన్నప్పుడు, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు, వారి శ్రమను చూసి తట్టుకోలేని స్థితిలో నీవు ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితిలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఓర్చుకోవాలి అని. ఓర్పును మనం కలిగి ఉండాలి. ఓర్చుకున్నప్పుడు ఎవరిని తలంచుకోవాలి? ఎవరు బాగా ఓర్చుకున్నారో ఈ ప్రపంచంలో, శ్రమను బాగా ఎవరు సహించారో వారిని చూస్తే మనం ఎలా ఓర్చుకోవాలో నేర్చుకోగలము. ఓర్చుకుంటున్నప్పుడు నాకంటే ముందు ఇంకా నాకన్నా గొప్ప శ్రమలను ఓర్చుకున్న యేసయ్య ఉన్నాడు అని యేసయ్య వైపు మనం చూడగలిగితే మన శ్రమలు మనకు మరి చులకన శ్రమగా అనిపిస్తాయి. చాలాసార్లు మన శ్రమను మనమే చూస్తూ ప్రపంచంలో నా అంత శ్రమ ఇంకెవరు పట్టలేదు, ప్రపంచంలో నా అంత బాధగుండా ఇంకెవరు వెళ్ళడం లేదు అని మనకు కొన్నిసార్లు అనిపిస్తుందేమో. కానీ ప్రభు మన కొరకు పొందిన సిలువ శ్రమల ముందు ఈ లోక సంబంధంగా మనం వెళ్ళే ఏ శ్రమ అయినా సరే అది తక్కువ మరి మోతాదులోనే ఉంది అని మనం గుర్తించాలి. ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనను.